ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకేనా? పురపాలక శాఖ పాఠశాల నిర్వహణకు సంబంధించి పురపాలక శాఖ మంత్రి అదేవిధంగా అధికారులు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా పురపాలక శాఖ పాఠశాలలు అదేవిధంగా విద్యార్థుల్లో కొంత గందరగోళానికి అదేవిధంగా మాధ్యమానికి సంబంధించి కొంత వాళ్లలో ఒక ఆందోళనకి కారణమైంది. 2 రోజుల క్రితం పురపాలక శాఖ మంత్రిత్వ శాఖ నుంచి జీవో నెంబర్ 14 ద్వారా అంటే ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేస్తూ అదేవిధంగా పూర్తిగా తెలుగు మీడియం రద్దు చేస్తూ ఆంగ్ల మాధ్యమంలోనే పూర్తిగా పాఠశాలలు నడవాలంటూ ఈ తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం ఈ ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులు దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అర్ధరాత్రి రాత్రి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, దీంతో పాటు తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయడం వల్ల పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలు అదేవిధంగా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమంలో విడలేక పూర్తిగా పాఠశాలకు దూరం అయ్యే పరిస్థితి అని చెప్పి ఇక్కడ చాలా మంది చెప్తున్నారు. సుమారుగా ఈ పురపాలక శాఖ పాఠశాలకు సంబంధించి రాష్ట్రంలో సుమారుగా 55,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 10వ తరగతి విద్యార్థులు సుమారుగా 5,000 మంది ఉన్నారు. అంటే 10వ తరగతి విద్యార్థులు మినహా మిగిలిన వాళ్ళందరికీ ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు అంటే ఈ అకాడమిక్ అంటే మిగిలిన 2 నెలలు కూడా దీన్ని పూర్తిగా నడిపి ఆంగ్లంలోనే పూర్తిగా పరీక్షలు నిర్వహించాలని చెప్పడం ఇది ఒక రకంగా విద్యార్థులకు ఇబ్బందికర పరిస్థితి అని చెప్పొచ్చు. దీన్ని పూర్తిగా ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా చాలా అన్ని ఉపాధ్యాయ సంఘాలు దాంతోపాటు విద్యార్థి నాయకులు దీంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో కృష్ణలంకలోని మున్సిపల్ పాఠశాలలో మనం ఇక్కడ సుమారుగా 8వ తరగతి నుంచి 10వ తరగతి చదివే సుమారుగా ఒక 1000 మంది విద్యార్థులు మనకి ఇక్కడ మనతో పాటు ఉన్నారు. దాంతోపాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఈ నిర్ణయం వల్ల ఏ విధమైన ఇబ్బంది ఉందని మీరు అనుకుంటున్నారు? మున్సిపల్ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం దాదాపు 2,51,000 మంది విద్యార్థుల మీద తీవ్రమైన ప్రభావం చూపించబోతుంది. ఉన్నట్టుండి ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలోకి మారడం అంటే ఒక భాష, అది భాషకు సంబంధించిన విషయం, వాళ్ళ మెదడు వాళ్ళ తెలివితేటలకు సంబంధించిన విషయం. ఇంత చిన్న వయసులో ఒక భాషను వదిలేసి ఇంకొక భాషకు మారడం అంటే ఇది పూర్తిగా అశాస్త్రీయమైన విషయం. దీని మీద వాళ్ళ చదువుల మీద వాళ్ళ భవిష్యత్తు మీద దీన్ని తీవ్ర ప్రభావం చూపిస్తుంది. బిలో యావరేజ్ పిల్లలు ఎక్కువ మంది డ్రాప్ అవుట్ అయిపోయి వీధుల పాలయ్యే పరిస్థితి ఉంది. ఒకవేళ తెలుగు చదవాలనుకుంటే ఈ మున్సిపల్ స్కూళ్లలో పిల్లలకి తెలుగే లేకుండా చేసేసి మొత్తం ఇంగ్లీష్ మీడియం కింద మార్చడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి నిర్ణయం. దీన్ని వెంటనే ఈ ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. మేము ఇంగ్లీష్ మీడియంకి వ్యతిరేకం కాదు. అన్ని పాఠశాలల్లో తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 పెట్టండి. పిల్లలకు ఆప్షన్ ఇవ్వండి. మీ నిర్ణయాలు వాళ్ళ మీద రుద్దొద్దు. తెలుగు ఆప్షన్ ఇవ్వండి, ఇంగ్లీష్ ఆప్షన్ ఇవ్వండి. ఏది కావాలంటే అది కోరుకుంటారు. అంతే తప్ప ఒక్క నిర్ణయం చేసి ఒక్క కలంపోటుతో ఇది చేయడం సరైనది కాదు. విరమించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మాస్టర్ మీరు చెప్పండి, ఇన్స్టెంట్గా ఇప్పటికిప్పుడు డెసిషన్ తీసుకోవడంలో వచ్చే అంటే విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులకు గురే అవకాశం ఉందంటారు మీరు? చాలా ఆందోళనకు గురవుతారండి. పిల్లలు బాగా చాలా ఆందోళనకు గురవుతారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వాళ్ళ భాషను బాగా అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం మన తెలుగు భాషను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే జీవో నెంబర్ 14ని వెనక్కి తీసుకోవాలని మేము కోరుతున్నాం. అంటే 10వ తరగతి వరకు ఈ సంవత్సరానికి ఇంగ్లీష్ మీడియం చదవక్కర్లేదు, వాళ్ళు తెలుగులోనే రాయొచ్చు అంటే మిగిలిన తరగతులకు కాబట్టి ఇబ్బంది లేదని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. దీన్ని ఏమంటారు మీరు? ఇది అకస్మాత్తుగా తీసుకున్నటువంటి నిర్ణయం. ఉపాధ్యాయ సంఘాలతోని విద్యార్థి సంఘాలతోని తల్లిదండ్రులతోని చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది. ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోవడం సమంజసమైంది కాదు. ఆల్రెడీ మున్సిపల్ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ప్యారలల్గా ఉంది. అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ భాష సంస్కృతుల్ని కాపాడుకోవడానికి ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు సంస్కృతిని తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని కాపాడటానికి ఏర్పడినటువంటి ప్రభుత్వం ఇట్లాంటి అకస్మాత్తుగా నిర్ణయం తీసుకోవడం సమంజసమైంది కాదుగా మేము భావిస్తా ఉన్నాం. వెంటనే ఈ జీవోను రద్దు చేయాల్సింది కోరుతున్నాం. సార్ మీరు చెప్పండి, ప్రభుత్వం చెప్పేది ఏంటంటే కార్పొరేట్ కళాశాలలు ఇంగ్లీష్ మీడియం ద్వారా దూసుకుపోతున్నాయి, దాంతో మన ప్రభుత్వ పిల్లలు వెనుకబడి ఉన్నారు, దీన్ని మనం కొంతవరకు అరికట్టాలంటే కనుక మనం కూడా ఇంగ్లీష్లోకి మారాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి గత 6 నెలలుగా నిర్ణయం తీసుకున్నామని చెప్తుంది. ఇప్పుడు మీ దీన్ని అకస్మాత్తు నిర్ణయం మీరు ఎలా చెప్తారు? రాష్ట్రంలో అనేక మేనేజ్మెంట్లు ఉన్నప్పటికీ కూడా పాఠశాల విద్యారంగానికి సంబంధించినటువంటి ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం పాఠశాల విద్యాశాఖకు ఉన్నది. అంతే తప్ప పురపాలక శాఖ మంత్రి ఒక మేనేజ్మెంట్లో ఉన్నటువంటి పాఠశాలన్నింటినీ కూడా ఏకపక్షంగా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చేస్తానని చెప్పే అధికారం ఆయనకి లేదు. అందువల్ల ఆయన ఏదో కార్పొరేట్ మంత్రి నుంచి వచ్చినటువంటి ఆయన ఈ పేద ప్రజలతోటి విద్యార్థులతో ఆటలాడుకునేటువంటిది సరైనది కాదు. అందువల్ల తక్షణం ఈ ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలి. కార్పొరేట్ పాఠశాలల్లో చదివేటువంటి పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం హవా నడుస్తుందంటే వాళ్ళ వ్యాపారం ఏదో బాగుపడింది తప్ప
పిల్లలకు మాత్రం ఇంగ్లీష్ వచ్చినటువంటి పరిస్థితి లేదని చెప్పి అనేకమైనటువంటి సర్వేలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రజలని ఒక మీడియం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఉంది, మా కార్పొరేట్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉందని చెప్పి ప్రజలకి అది ఎక్కించి వాళ్ళ వ్యాపారాన్ని చక్కబెట్టుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఈ భాషకు సంబంధించిన విషయంలో అందుట్లో విద్యార్థుల యొక్క ప్రయోజనాలు నెరవేరవని చెప్పి మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. విద్యా హక్కు చట్టం, ప్రభుత్వ కమిటీలు, మేధావులు ప్రైమరీ విద్య మాతృభాషలో ఉండాలి. ఇది ఇందుట్లో ఇంకెంతకు భిన్నమైనటువంటి అభిప్రాయమే ఉండడానికి వీల్లేదు. అట్లాగే హై స్కూల్ స్థాయిలో 6వ తరగతి నుంచి ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్యారలల్ మీడియం నడుస్తుంది. అదే కంటిన్యూ చేయమని చెప్పి మేము కోరుతున్నాం. ఏదో కొత్తగా ఒక నిర్ణయం తీసుకుని ఏదో ఉద్ధరించినట్లుగా ఈ మంత్రి గారు వ్యవహారం చేయడం సరైనది కాదు. రేపు సమావేశంలో ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం. లేకున్నట్లయితే ఉపాధ్యాయ విద్యా సంస్థలు ఏకమై ఈ యొక్క నిర్ణయం సంగతి ఏంటో మేము తెలుస్తాం. అంటే పురపాలక సంఘాల్లో చదివే పిల్లలంటే సాధారణంగా పేద కుటుంబాలకు చెందిన పిల్లలు ఎక్కువగా ఉంటారు. అదే రోజువారీ కూలీ పనులు చేసుకునే పిల్లలు ఎక్కువగా ఈ పురపాలక సంఘ పాఠశాలకు వచ్చే పరిస్థితి ఉంటాయి. వీళ్ళు సడన్ గా ఇంగ్లీష్ మీడియంలోకి మారిపోవడం వల్ల అసలు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి? మీరు ఈ పాప ఏం చదువుతున్నాను అసలు? 8th క్లాస్ నీ మీడియం ఏంటి? ఏ సెక్షన్ తెలుగు మీడియం. తెలుగు మీడియం చదువుతున్నాను. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలోకి మార్చడం నీకు ఏమైనా ఇబ్బంది ఉంటుందా? చాలా ఇబ్బందిగా ఉండిద్ది, అంటే ఇప్పుడు కష్టంగా ఉండిద్ది ఇది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదువుకుంటున్నాం కదా, మళ్ళీ తర్వాత సడన్గా ఇంగ్లీష్ మీడియంకి వెళ్తే మాకు చాలా ఇబ్బందిగా ఉండిద్ది. కాబట్టి మాకు తెలుగు మీడియం కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నువ్వేం చదువుతున్నావు? నీ మీడియం ఏంటి? క్లాస్ ఏ సెక్షన్. తెలుగులో నుంచి ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా కష్టంగా ఉంది. మన తెలుగుకి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అనే పేరుంది. ఇలా చేయడం తప్పు. మేము తెలుగే చదువుకుంటాము, ఇంగ్లీష్లోకి మారము. మాకు చాలా కష్టంగా ఉంటుంది ఇంగ్లీష్ చదవడానికి. అందువలన మేము తెలుగు చదువుకుంటాము, ఇంగ్లీష్ చదవము అని మేము కోరుకుంటున్నాము. నువ్వేం చెప్తావు? ఏం చదువుతున్నావు నువ్వు? నేను 9th క్లాస్ ఏ సెక్షన్. మాకు పుట్టిన కాడి నుంచి తెలుగే నేర్చుకున్నాం. మాకు చిన్నప్పటి నుంచి తెలుగు అంటేనే ఇష్టం. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే నేర్చుకోలేము. మాకు ఎలాగైనా తెలుగే కావాలి. మా మాతృభాష తెలుగు కాబట్టి మాకు ఎలాగైనా తెలుగే కావాలని కోరుకుంటున్నాం. ఇటు ఉపాధ్యాయ సంఘాలు అదేవిధంగా విద్యార్థులు చెప్పే దాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు తీసుకునే నిర్ణయంగా దీన్ని చూస్తే మాత్రం విద్యార్థులు తీవ్రంగా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు కార్పొరేట్ కళాశాలలతోనూ సాధారణంగా ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం సరైనదైనా తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా రన్ చేస్తేనే సరైన ఫలితాలు వస్తాయని చెప్పి ఇక్కడ అంతా చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.